ఇప్పుడు ఇంతటి పెద్ద దేశ రక్షణ అంటే అది సామాన్యం కాదండి. ముఖ్యంగా 10 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో S-400లు ఎక్కడెక్కడ మోహరిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మనం 5 తెచ్చుకున్నాం. 5 కొనడం జరిగింది. 4 వచ్చేసినాయి ఇండియాకి. ఇప్పుడు 10 ఎక్కడెక్కడ మోహరిస్తున్నారంటే మొట్టమొదటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఢిల్లీ. భారత రాజధానికి ఆల్రెడీ మోహరించడం జరిగింది. ఇండో పాక్ వార్ జరిగినప్పుడే. ఇక్కడ ఢిల్లీ భారతదేశ రాజధాని రక్షణకి ఇక్కడ మోహరించడం జరిగింది. అది ఈవెన్ PL-15 మిసైల్ని కూడా మనం ఢీకొనడం ఆపడం జరిగింది దీంతోనే. దీంతో పాటు ఇదిగోండి పంజాబ్ దగ్గర ఈ చండీగఢ్ పంజాబ్ దగ్గర ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఒకటి మోహరించడం జరిగింది. ఇది ఒకటి. 2 ఇది మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ పరిధి నుంచి మొత్తం పాకిస్తాన్ ఇక్కడ వరకు దాన్ని ఆపగలిగిద్ది అనమాట. 2 ఢిల్లీ దగ్గర. ఈ 2 అయిన తర్వాత మూడోది కోల్కతా దగ్గర మోహరించడం జరిగింది. ఎందుకంటే కోల్కతా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది రిచెస్ట్ పెద్దదనమాట. ఎందుకంటే ఇది చైనా నుంచి రక్షణకి. తర్వాత ఈ 4వది తీసుకొచ్చి నార్త్ ఈస్ట్లో మోహరించడం జరిగింది. ఇది ఎంటైర్ నార్త్ ఈస్ట్ని కంటికి రెప్పలా కాపాడుతుందనమాట. ఈ 2 ఇక్కడ నార్త్ ఈస్ట్ ఒకటి కోల్కతా దగ్గర ఉన్నది మొత్తం యొక్క చైనా బోర్డర్ని రక్షించడానికి, చైనా నుంచి ఏ టార్గెట్ నచ్చినా కూల్చేస్తాయి. ఇప్పటికి 4 అయిందనమాట. ఇక 5వది తెచ్చి ఇదిగోండి. ఇప్పుడు 5వది చాలా కీలకం. ఏంటంటే ఇప్పుడు 5వది రాబోయేది కొన్ని రోజుల్లో మోహరించాలి. అంటే కొన్నది ఆల్రెడీ ఒకటి వస్తుంది 5. ఇదేంటంటే మనకి ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలంటేనండి ఇది 5వది చాలా కీలకం అనమాట. ఇది జామ్ నగర్ మొత్తం ఈ గుజరాత్లో ఇదిగోండి పాకిస్తాన్ బోర్డర్కి రాన్ ఆఫ్ కచ్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది జామ్ నగర్. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీది మనకు తెలుసు. అసీం మున్నీర్ పాకిస్తాన్ అసీం మున్నీర్ ఏం చెప్తున్నాడంటే ఆయన ఒక ఫోటో ఆపరేషన్ సింధూర్ తర్వాత రిలయన్స్ ఫోటో వేసి నెక్స్ట్ టార్గెట్ ఇదే అని ఒక హెచ్చరిక చేశాడు. మనకి చాలా డేంజర్. వెంటనే భారతదేశం అలర్ట్ అయింది. ఇప్పుడు మనం అక్కడ ఇరాన్ యుద్ధంలో ఆయిల్ రిఫైనరీలను ఎలా కొట్టేస్తున్నారో మనం చూస్తున్నాం రెండు పక్కల. ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ. ఇక్కడ 1,00,000 మంది కార్మికులు. ఇండియన్ జీడిపికి చాలా కీలకం. భారత ఆయిల్ రక్షణకి ఎనర్జీ సెక్యూరిటీకి అంత కీలకం. దీన్ని పాకిస్తాన్ కొట్టగలిగితే మనకి చాలా ఎంత నష్టమో దాన్ని ఊహాతీతం అనమాట. సో బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఇప్పుడు దీని దగ్గర ఒక S-400 రక్షణకి ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఈ ఆయిల్ రక్షణకి ఇక్కడే ఒకటే ఉండదండి. కాండ్లా ఫోర్ట్ ఉంటుంది, తర్వాత ఇది జామ్ నగర్ రిఫైనరీ ఉంటుంది, ద్వారకా ఉంటుంది, మన జ్యోతిర్లింగాలు ఉంటాయి, తర్వాత అహ్మదాబాదు, పోర్బందరు. ఇండియాలో 20% ఎక్స్పోర్ట్ చేసే రిచెస్ట్ స్టేటు అనేది చెప్పొచ్చి గుజరాత్ రక్షణకు అది ఉపయోగపడుతుంది అనమాట.